విశాఖలో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా బాలు గీతాంజలి 6 పేరుతో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సింగర్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్ కేఎస్ఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన మధుర గీతాలను స్థానిక గాయకులు గాయనిమణులు ఆలపించి సంగీతాభిమానులను అలరించారు. ఈ కార్యక్రమానికి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ దిలీప్ కుమార్, అలానే కె రాజు ముఖ్య అతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు. మరిన్ని విషయాలు జ్యోతావిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడారు. పాటల కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వాలని మేము కోరిన వెంటనే అంగీకరించారు. మా మిత్రులు అభిలాషులు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ అయినటువంటి దిలీప్ కుమార్ రాజు గారు, దంతులు దిలీప్ కుమార్ రాజు గారు ఇచ్చేసారు. దాన్ని సాధారణంగా ఆనందిస్తున్నాం. తదుపరి కొంత రాజు గారు సకల కళాకారుల అధ్యక్షులు వారు రావాల్సి ఉంది. 2 నిమిషాలు ఈ కార్యక్రమం గురించి చేస్తారు. ఈరోజు మా శాస్త్రి మేషాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా ప్రతి నెల కూడా కార్యక్రమాలు శాస్త్రి మేషాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడే 5 కార్యక్రమాలు బాలు స్వరాలు అన్నటువంటి 5 పూర్తి చేసి ఇవాళ 6వ కార్యక్రమం నిర్వహించడం, దానికి మీ అందరితో పాటు పాల్గొనేటటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మా శాస్త్రి మేషాలకి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. శాస్త్రి మేషాలకి మరి సంగీతం పట్ల సాహిత్యం పట్ల ముఖ్యంగా ఎంతో మక్కువ. ఆయనకి నాకు ఆయనతో ఉన్నటువంటి పరిచయం సుమారు 35-40 సంవత్సరాల నుంచి కూడా మా ఇద్దరికి కూడా సన్నిహితంగా మరి సంబంధం కలిగినట్టు అనేక సందర్భాలు నేను కలిసాను. ఎప్పుడూ నిత్యం కూడా ఎంత వయసు వచ్చినప్పుడు కూడా అతను ఆ పాటల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ మరొకటి కానీ చూస్తే దాన్ని అభినందించాలి. ముఖ్యంగా శాస్త్రి మేషాలు ఈ రకంగా చేస్తున్నారు అంటే దానికి కారణం వారి సతీమణి కారణం అని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే అన్ని విధాలు కూడా ఈ వయసులో మరి ఇద్దరు మేస్టర్లు అయినప్పుడు కూడా మేషాలు డ్రాయింగ్ మేస్టరే కానీ మరి పాటల మీద మక్కువ ఎక్కువ, సంగీతం మీద సాహిత్యం మీద మక్కువ ఎక్కువ. ఎవరైనా ఏ కార్యక్రమం చేసినా ఒక పురుషుడు దాని విజయం సాధించాడంటే ఆ వెనకాతల ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీయే మేస్టర్ భార్య తప్పదని చెప్పేసి మరి మనం చేస్తూ ఇవాళ బాలు గారు పాటలు పాడుతున్నాడు. దేశవ్యాప్తంగా అయితే ఎన్నో కార్యక్రమాలు ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ కూడా సుమారు 567 ఆదరైనటువంటి ప్రేక్షక మహాశైలకు, కళాభిమానులకు అందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి గౌరవ కేఎస్ఎన్ శాస్త్రి గారు అనకాపల్లి వారి సమర్పణలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము. మరి ఈ కార్యక్రమంలో 12 మంది మేల్ సింగర్స్, 8 మంది ఫీమేల్ సింగర్స్ పాల్గొనడం జరుగుతుంది. మొట్టమొదటిగా మరి గాన గంధర్వ బాలు గారు పాడిన శివరంజని నవరాగిని అనే పాటతో మీ ముందుకు భవనీయుడు గాన గంధర్వ పద్మశ్రీ డాక్టర్ శ్రీపతి పండితరాజుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఈ అల్లూరి ఆడిటోరియంలో 4th బిగ్మెంట్ ఫ్లోర్లో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించడానికి తలపెట్టాం. అయితే సాధారణంగా నేను బాలు గారి మీద ఉన్న అభిమానంతో ఒక 1.5 year కష్టపడి
పాటలు కార్యక్రమాలను సేకరించి వాటిని డీటీపీ చేయించి ఒక పుస్తకం రూపేణ సింగర్స్ అందరికి అందించడానికి ప్రయత్నం చేశాను. డిసెంబర్ 17 తారీఖున అది పబ్లిక్ లైబ్రరీలో ఆవిష్కరణ జరిగింది. లీడర్ అధినేత రామమూర్తి గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత జనవరి తప్ప ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వరుసగా ఎపిసోడ్లు ఈ బాలు గారి పాటలని కార్యక్రమాలు బాలు స్వరాల పేరిట 2, 3, 4, 5 చేసుకురావడం జరిగింది. 6వ కార్యక్రమంగా ఈనాడు బాలసుబ్రహ్మణ్యం జయంతి 80వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. దీనికి అందరినీ కూడా ఆహ్వానించాం. మరి పెద్దలు, గౌరవనీయులు, మరి పూర్వపు తూపాల ఒకరి ఫ్యాక్టరీ చైర్మన్ అయినటువంటి మంత్రులు దిలీప్ కుమార్ రాజు గారు ప్రత్యేక అతిథిగా ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా మరి స్థానికంగా కళాకారుల సంఘం అధ్యక్షులు వంటాల రాజు గారు కూడా ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా మరి ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఫౌండర్ సెక్రటరీ అయినటువంటి చెన్న తిరుమలరావు గారు కూడా రావాల్సి ఉంది. కానీ అనుకోకుండా వాళ్ళ బ్రదరు కాలం చేశారని చెప్పి ఇందాకే ఆయన ఫోటో పెట్టారు. ఆ కారణంగా వారు రాలేని పరిస్థితి. ఈ సందర్భంగా వారికి మనం సంతాపాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గతంలో పబ్లిక్ లైబ్రరీలో 5 కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ చేసే అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మేము చేసే కార్యక్రమాన్ని ఆ పాటలో విని చేస్తున్న ప్రత్యేక ప్రదర్శనతో డిజిటల్ వీడియో డిస్ప్లే, అంటే పాట ట్రాక్ మీద పాడుతుంటే సింగర్స్ ఆ పాటతో వీడియో ఒక డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శన జరుగుతుంది. అంతేకాకుండా లైవ్ కూడా ప్రదర్శన ఏర్పాటు చేశాము. గ్రీన్ స్క్రీన్ మీద లైవ్ ప్రేక్షకులకి, వీక్షకులకి, ఆన్లైన్ వీక్షకులకి అందరికి కూడా కనిపించే పరిస్థితి వివిధ డిఫరెంట్ డిజైన్స్లో వాళ్ళకి కనబడుతుంది. ఆ రకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యక్ష ప్రేక్షకులు, పరోక్ష వీక్షకులు ఈ కార్యక్రమాన్ని తిలకించి పూర్తి సహాయ సహకారాలు అందజేసి జయప్రదం చేస్తారని సందర్భంగా మేము కోరుతున్నాం. నేను సింగర్ ఫిగర్ను బాలు స్వరాలు 6లో కూడా పాల్గొంటున్నాను. గత 5 ఎపిసోడ్లలో కూడా పాల్గొన్నాను. మరి కేఎస్ఎన్ శాస్త్రి గారు చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలు గారి పేరిట బాలు గారు ఏవైతే సినిమాలలో హీరోలు పాడారో ఆ పాటలనే తీసుకొని ఒక ఎపిసోడ్గా చేస్తూ ప్రతి ఎపిసోడ్ను విజయవంతంగా, అలాగే ప్రప్రథమంగా విశాఖలో డిజిటల్ వీడియో ప్రదర్శనతో పాటు సింగింగ్ అనే ట్రాక్ సింగింగ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి చరిత్ర సృష్టిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు జరిగే కార్యక్రమంలో 12 మంది మేల్ సింగర్స్, 8 మంది ఫిమేల్ సింగర్స్ పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా చక్కనైన అనుభవం ఉన్న సింగర్స్, చక్కనైన పాటలు పాడగలుగుతారు. దాదాపు 36 పాటలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అలరించి ఎవరైతే గానగంధర్వులు ఉన్నారో ఆ బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కుదిరేలా 80వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. దీన్ని జయప్రదం చేయవలసిందిగా యూట్యూబ్లో వీక్షించే ప్రేక్షకులను కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. జన్మదినోత్సవం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. వారి పాటల ద్వారా వారికి స్వర నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో అనకాపల్లికి చెందినటువంటి శాస్త్రి మాస్టర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి పద్మశ్రీ, పద్మవిభూషణం వంటి బిరుదులు పొందినటువంటి, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ అవార్డును పొందినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ప్రత్యేకించి మనం ఏం చెప్పుకోనవసరం లేదు. వారి 80వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వారి గురించి చెప్పాలంటే వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 1981లోనే ఎక్కారు. అప్పటికే 50,000